నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రక్కన 110 ఎకరాల ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా మొరం దందా సాగుతుందని స్థానిక కాంగ్రెస్ సిపిఐ ఎంఎల్ నాయకులు ఆరోపించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దందా చేస్తున్నారన్నారు. ఈ విషయమై తహసీల్దార్కు సమాచారం అందించగా ఆ విషయాన్ని మైనింగ్ అధికారులను అడగాలని, తనకు సంబంధం లేదని బదులిచ్చినట్లు నాయకులు వెల్లడించారు. మరియు పేపర్లలో కానీ వచ్చిన వార్తలకు మా ఎమ్మెల్యే గారు స్పందించి దానిపై ఏదైనా చర్య తీసుకోవాలని ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. అట్టి చర్యలో భాగంగా ఏదైతే డేలా నడిచినప్పుడు మాకు తెలిసి ఎంఆర్ఓ గారికి చెప్పడితే అది దాని నైట్లో వాళ్ళు ఈ మొరము దొంగలించడం జరుగుతుంది. అట్టి దొంగలించడం జరిగిన దాంట్లో నిన్న రాత్రి సోషల్ మీడియాలో మా ఎమ్మెల్యే గారిపై మరియు మా పార్టీ వారిపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేసులు పెడుతున్నాం. అలాగే ఇట్టి భూమిలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ కు సంబంధించిన భూమిని మొరం దవ్వుకొని పోతుర్రో, ఎవరు దవ్వుకొని పోయినరో వాళ్ళపై కూడా కేసులు మేము ఈ రోజు పిటిషన్ చేయడం జరిగింది. మేము ఎందుకంటే ఈ మొరం దబ్బే వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మరియు మా కాంగ్రెస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏమైతుంది మేము నాయకులకు పైసలు ఇచ్చినామనే ఆరోపణలు కూడా చేసిందని మా దృష్టికి వచ్చింది. అట్టి దాన్ని ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి ఏదైనా జరిగితే మేము సహించడం లేదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకుల్లాగా మేము దాచుకునేటోళ్ళం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ గత వైఎస్ఆర్ ఉన్నప్పుడు 110 ఎకరాల భూమిని గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తొందరలో వైఎస్ఆర్ మృతి చెందడం వల్ల దీన్ని హద్దులు గుర్తించలేక హద్దుల్ని నిర్ణయించలేం.